అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. క్షీరసాగర్ మదన కార్యక్రమం స్వాగతం. సకల ప్రశ్నలకు సమాధానాలు పొందుకుందాం రండి. మనందరి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ తరంలో దేవుడు పంపినటువంటి ఈ తరం అపోస్తలుడు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ముందుగా చెప్పండి, ఈనాడు మరి దుబాయ్లో భయంకరమైనటువంటి వరద బీభత్సం, మన వెంటనే చైనాలో కూడా అదే పరిస్థితి, జపాన్లో కూడా ఒక భయంకరమైనటువంటి భూకంపం రావడం జరిగింది. ఈ పరిస్థితులన్నిటినీ ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు. ఇలాంటి అసలు మొదటి నుండి దాదాపు ఒక 100 సంవత్సరాల నుండి ఒక 100 సంవత్సరాల నుండి ప్రభు రెండవ రాకడ సూచనలు ఈ విధంగా జరుగుతాయి. ప్రకృతి విలయాలు, విపత్తులు వస్తాయి, యుద్ధాలు, కరువులు వస్తాయి. ఇవన్నీ ఇట్లా ఉధృతంగా జరిగినప్పుడు యేసు రెండోసారి వస్తున్నాడని బైబిల్ ముందుగానే చెప్పింది. 1000 సంవత్సరాలు ముందు అవి జరుగుతున్నాయి. ఇంకా మళ్ళా దాని గురించి ఇంకా రెండో తలంపే లేదు. దుబాయ్ ఎడారి దేశము, భయంకరమైనటువంటి దేశం, మునిగిపోయినంత వరద రావడం. ఆ తర్వాత చైనా దాదాపు ఇప్పుడు సగానికి ఒక 40% ఆఫ్ చైనా కృంగిపోతుందని చెప్పి నీళ్ళలోకి పోయి అండర్ ద వాటర్ వెళ్ళిపోతుంది కనుక అట్లనే ఇంకా మన దేశంలో కూడా వస్తాయి ఎన్నో విపత్తులు. ఎందుకంటే ఈ దేశం ఆ దేశం, జపాను అని పెద్ద ఏముంది. అమెరికాలో కూడా ఆ మధ్య భూకంపం వచ్చింది అనే సంగతి చెప్పారు. కాబట్టి నేను ఎప్పుడో యుగాంతంలో రాశాను, అగ్ని ప్రమాదాలు అనేకం జరుగుతాయి. అమెరికాలో జరుగుతాయి, ఇరాన్లో జరుగుతాయి, ఇరాక్లో జరుగుతాయి, రష్యాలో కూడా జరుగుతాయి. రష్యా సోవియట్ యూనియన్ కుప్పగూలిపోతుంది. ఇవన్నీ నేను 40 years బ్యాకే రాశాను, ప్రింటెడ్గా ఉంది. కాబట్టి ఇక దేవుడు చెప్పింది, బైబిల్ ముందుగా ప్రవచించింది ఇప్పుడు జరుగుతుందంటే క్రైస్తవులమైన మనకు ఇవి ముందే తెలుసు. ప్రజలందరూ కూడా యేసును నమ్మని వాళ్ళు భయభ్రాంతులకు గురైపోతున్నారు. కానీ యేసయ్యను తమ రక్షకుని అంగీకరించి బైబిల్ ప్రామాణిక గ్రంథం అన్న వాస్తవాన్ని నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఇంకా ధైర్యం తెచ్చుకుంటా ఉన్నారు. మా ప్రభు రాకడ దగ్గరకు వచ్చేసింది, ఇక మేము నిత్య మహిమానందంలో ప్రవేశిస్తాం, ఆ తర్వాత మాకు ఎప్పటికీ ఏ సమస్య రాదు అనే నిరీక్షణతో, ధైర్యంతో క్రైస్తవులు ఉన్నారు. బైబిల్ని నమ్మకుండా బైబిల్ని ఎగతాళి చేసి, ఎద్దేవా చేసి, యేసును హేళన చేసి ఉన్నోడికే ఇదంతా చాలా దిగ్భ్రాంతికరంగా, భయకారణంగా కనిపిస్తుంది. వాడికి తెలియదు. కాబట్టి వీళ్ళేమనుకుంటున్నారంటే అనంతంగా ఈ కాలం ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది, యుగాలు మారుతూ ఉంటాయి, మరి తరాలు మారుతాయి, ధర్మాలు మారుతాయి, భూగ్రహం అట్లాగే ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. అలా ఉండదు. భూమి ఒకప్పుడు నిరాకారంగా, శూన్యంగా ఉన్నదాన్ని దేవుడు నివాసయోగ్యంగా చేశాడు. తర్వాత మళ్ళీ భూమి అసలు లేకుండా అంతర్ధానం అయిపోతుందని బైబిల్ చెప్తుంది. అంతకన్నా ముందు 1000 ఏళ్ళు యేసు ప్రభు వచ్చి ఫిజికల్గా, దృశ్య రూపంలో ఈ భూలోకాన్ని పరిపాలిస్తారు. అవును. ఆయన వచ్చి 1000 ఏళ్ళు పరిపాలించిన తర్వాత సువార్తకు విరోధమైన ప్రతి వాదము నోరు మూసుకుంటుంది. ఎవరు ఈ నాస్తికులు కానీ, యేసు దేవుడు కాదు ఇంకొకడు ఉన్నాడన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా నోళ్ళు మూసుకుంటారు. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నిరూపించబడి భూగోళం మీద రెండో వాదమే లేకుండా ఉండే ఆ 1000 ఏళ్ళు స్వర్ణయుగం. అది అయిన తర్వాత ఈ భూమిని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువే భూమిని లేకుండా చేస్తారు. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు కనుక క్రైస్తవులు ఏం భయపడడం లేదు. లోకస్తులు, క్రీస్తు వ్యతిరేకులు, బైబిల్ విరోధులు అర్థం కాక కలవరపడుతున్నారు. ఓకే సార్, ఈ మధ్య సనాతన ధర్మాన్ని రక్షించాలి అంటూ కొంతమంది క్రైస్తవులకు కాల్ చేస్తూ, అవహేళన చేస్తూ, మాట్లాడుతూ కొందరికి ఆడియో రికార్డ్ చేసి యూట్యూబ్స్లో పెడతా ఉన్నారు సార్. అందులో భాగంగా ఒక క్రైస్తవ సహోదరునికి ఫోన్ చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అతడు రామాయణంలో పాండవులు ఉన్నారు అంటూ మాట్లాడుకొచ్చారు. దాన్ని తీసుకొని వెళ్ళు, దాన్ని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క క్రైస్తవులకు బైబిల్ ఏంది, వేదాలు తెలియదు, ఏం తెలియదు అంటూ
దీనిపై మీ యొక్క స్పందన ఏంటి సార్? అది నేను కూడా చూశాను. అతడు యాక్చువల్గా ముస్లిం కమ్యూనిటీ నుండి రక్షింపబడినటువంటి క్రైస్తవుడు. ఓకే. హీ వాజ్ ఎ ముస్లిం ఎర్లియర్ అండ్ హీ రిసీవ్డ్ క్రైస్ట్. సో హీ నోస్ ఈదర్ ఖురాన్ ఆర్ బైబిల్. హిందూ పురాణ గ్రంథాలు, పౌరాణిక సాహిత్యము, వేదాలు అవన్నీ ఆయనకు తెలియాలని రూల్ లేదు కదా. ఆయన అన్నది ఏంటంటే ఏదో యేసు ప్రభువును, బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ని వాళ్ళు అంత నీతిమంతులు గారు, వాళ్ళు ఏం పరిశుద్ధులు గారు అన్నట్టు వాళ్ళు అవహేళన చేసి మాట్లాడితే ఆయన అన్నాడు, మీ భారతంలో పాండవులకు ఎంతమంది భార్యలు తెలుసా మీకు అని. అంటే పాండవులందరికీ ఉమ్మడిగా భార్య ద్రౌపది. కానీ మళ్ళీ అర్జునుడికి వేరే ఉలూచి అనే నాగకన్యక, ఇంకా రకరకాలుగా ఎవరికి వాళ్లకు. ఇప్పుడు భీముడికి హిడింబి, ఇట్లా అర్జునుడు కూడా వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు పాండవులకు కరెక్ట్గా మీ ఎంతమంది భార్యలో మీకు తెలుసా, మరి ఎవరు నీతిమంతులు అని ఆయన కౌంటర్ ఇవ్వాలనుకున్నాడు. అనుకుని మీ రామాయణంలో అన్నాడు, భారతం అనకుండా నోరు జారింది. అంత తెలియనివాడేం కాదు. మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ పాండవులు, కౌరవులని. రామాయణంలో ఉన్నదంతా ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి దశరథ మహారాజు సంతానమైన రామలక్ష్మణులు, వాళ్ళ యొక్క కథాని సంగతి ఆయనకు తెలుసు. రామాయణంలో లీడింగ్ క్యారెక్టర్ ఎవరో, భారతంలో ఎవరో తెలియక కాదు. తడబడ్డారేమో, నోరు జారింది రామాయణం అని నోరు జారారు. మహాభారతంలో పాండవులకు ఎంతమంది భార్యలు అన్న పాయింట్ అనబోయి మహాభారతంలో పాండవుల బదులు రామాయణంలో పాండవులు అన్న. నేను కూడా చాలా నేను నవ్వుకున్నా. అంటే మంచి జోక్ లాగా అనిపించింది. అది జోక్ లాగా అనిపించింది, నేను నవ్వుకున్నా. అది అతని తప్పేమి అంత పెద్ద దోషమేం కాదు, అతనికి ఏం అవమానం కాదు. ఇప్పుడు క్రైస్తవుడైన వాడు బైబిల్లో గురించి తప్పులు ఏమన్నా మాట్లాడితే అప్పుడు అన్నారు, నువ్వు క్రైస్తవుడు అయ్యుండి నువ్వు పట్టుకు తిరిగే గ్రంథమే నీకు తెలియదు అని అప్పుడు హేళన చేసిన ఒక అర్థం ఉంది. ఇప్పుడు రామాయణ మహాభారతాల గురించి ఒక క్రైస్తవుడికి ఎలా తెలుస్తుంది? మరి ఇప్పుడు రామాయణం మహాభారతం అనబోయి రామాయణం అన్నాడు. అదే అంత వీళ్ళు ఎద్దేవా చేసి వీళ్ళు గొర్రెలు, వీళ్ళు తెలివి తక్కువళ్ళు, మిడిమిడి జ్ఞానము, పిచ్చ కామెడీ, అది ఇదని వీళ్ళంతా చేసుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. మరొక క్రైస్తవుడు హిందూ మతాన్ని గూర్చి అతనికి సరైన జ్ఞానం లేదని క్రైస్తవుడినే గేలి చేస్తున్నారు. వాళ్ళు నమ్ముతున్న 33 కోట్ల దేవతల పేర్లు వాళ్ళు చెప్పలేకపోవడం, మరి మనం వాళ్ళని చూసి నవ్వొద్దా? 33 కోట్లు అన్నారు. ఒక సినిమా పాట రాశారు, 3,000,000 దేవతలు ఒక్కటైనారు. మరి 33 కోట్లలో 3 కోట్ల మంది ఒక్కటయి చక్కని పాపను ఇక్కడ ఉంచారని చెప్తున్నాడు. అంటే ఈ 33 కోట్లలో 3 కోట్ల మందే ఒకటై ఈ పాపను తీసుకొచ్చారు. మరి మిగతా 30 కోట్ల మంది ఎటుపోయారు? ఇంతకు మీరు నమ్మింది 30 కోట్ల లేకపోతే 33 కోట్ల దేవతలు? అంటే 33 కోట్లలో 3 కోట్ల మంది స్పెషల్ గ్రూప్ ఏమన్నా వేరే ముఠా కట్టారా? మీరు నమ్మే 33 కోట్ల దేవతలు చెప్పండి పేర్లు. వాళ్ళు నమ్మిన దేవతల పేర్లే వాళ్ళు చెప్పలేనప్పుడు వాళ్ళ మతాన్ని గురించి క్రైస్తవుడికి తెలియదని నవ్వడం ఏంటి? వాళ్ళకి తెలుసా మరి అసలు? కాబట్టి 33 కోట్లు అక్కర్లేదు, 1 కోటి పేర్లు అని చెప్పినా చాలు.
దశావతారాల పేర్లు చెప్తారు అంతే, అంతకన్నా ఏం చెప్తారు. పోసమ్మ, మైచమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఇంకా ఎల్లమ్మ, ఇలాగా కొన్ని గ్రామ దేవతలు వీటిని చెప్తారు. ఇంకా అక్కడ ఈస్ట్ గోదావరి ఆంధ్ర వైపు వెళ్తే తలుపులమ్మ, కిటికీలమ్మ ఉన్నారు, వాస్తవమే. అలాగా లోవా అనే ఒక దేవత ఉంది. ఇది ఎన్ని చెప్పినా సరే ఒక కోటి అయితే కావు, కోటి అయితే కావు. చెప్పమని కోటి పేర్లు చెప్పమని, 33 కోట్లలో 1 కోటి అన్న చెప్పమని. మరి మీరు అస్తమానం 33 కోట్లు 33 కోట్లు అని చెప్పి దేవతల పేర్లు, మీరు 1 కోటి కూడా చెప్పలేని వాళ్ళు. మీ మత గ్రంథాన్ని గురించి వేరే మతముడికి తెలియదని నవ్వడం ఏంటి? ఇది బరితెగింపు కదా, బరితెగింపు ఇది. అందుచేత అదేం పెద్ద విషయం కాదు. అవునండి, అది నా గ్రంథం కాదు, నా గ్రంథం బైబిల్. బైబిల్లో ఏమైనా అడిగితే నేను చెప్పలేకపోతే అప్పుడు నేను సిగ్గుపడతాను. అప్పటికైనా ఏం అవమానం ఏమిటి? ఎవడు సర్వజ్ఞుడు కాదు, ఎవరికైనా అన్ని విషయాలు తెలియదుగా. అన్నీ ఎరిగినవాడు దేవుడు ఒక్కడు, ఏ మానవుడు సర్వజ్ఞుడు కాదు. బైబిల్లో ఏదైనా అడిగితే నాకు తెలియకపోతే ఇంకా తెలిసిన గురువులను అడిగి తెలుసుకుంటాం. కానీ అయ్యో నాకు ఇంత చిన్న విషయం తెలియదే అని కుమిలి అవమాన భారంతో చచ్చిపోయే అంత సీన్ ఏమీ లేదు, అవసరం లేదు. నోబడీ ఈజ్ ఆమినిషియంట్, సర్వజ్ఞుడెవడు కాదు. అయినా తెలియనందుకు బాధపడాలంటే మనము నమ్మిన ధర్మము ప్రామాణిక గ్రంథం మనకు తెలియకపోతే కొంచెం బాధపడాలి. కానీ బౌద్ధాన్ని గురించి తెలియదు, హైందవాన్ని గురించి తెలియదు, ఇస్లాం గురించి తెలియదు సార్. మరి మాకు తెలిసింది మేము నమ్ముకున్నటువంటి మోక్ష మార్గం బైబిల్ తెలుసు. అది పెద్దవాళ్ళు దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎద్దేవా చేయడం వాళ్ళ యొక్క కుసంస్కారాన్ని సూచిస్తుంది. మరి వారు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించినంత ఎందుకో దాన్ని ప్రకటిస్తలేరు. మరి అదే కదా, తెలియదు అనే బదులు తెలియజేయచ్చు కదా ప్రపంచానికి వాళ్ళు. తెలియజేయచ్చు కదా. నిజంగానే ఇన్స్టెడ్ ఆఫ్ రామాయణం భారతం అనేది మనం ప్రతిక్షేపించుకుందాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆయన ప్రశ్న, మహాభారతంలో పాండవులకు ఎంతమంది భార్యలు మీరు చెప్పగలరా అని అంటే, ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్గా ఉన్న భార్యలు, ఉమ్మడిగా ఉన్న భార్యలు ఎంతమంది అని మీరు టకీమని డెక్కదేల్చి చెప్పగలరా అని అడిగితే వాళ్ళు ఏం చెబుతారు దానికి? మరి ఎవరైనా ఇప్పుడు మన ప్రవచనకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా చెప్పగలరేమో, కానీ సాధారణంగా ప్రతి హిందువు చెప్పలేడు కదా. ఓకే సార్. సార్, ఇప్పుడు ఓఫ్రీ మినిస్ట్రీస్ తరఫున మీరు VBS నిర్వహిస్తూ ఉన్నారు, వెకేషన్ బైబిల్ స్కూల్. ఇప్పటి వరకు మీ సేవా పరిచర్యలో ఎన్ని వేల మంది పిల్లలు VBS ద్వారా సువార్త విని ఉంటారు, లేదా ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు? వేలు కాదు. పోయిన సంవత్సరం లెక్క చెప్తాను. 2023లో ఇక్కడ 2000 మంది దాదాపుగా పిల్లలు అటెండ్ అయినారు. ఇక్కడ ఇది సెంట్రల్ చర్చ్, మన సెంట్రల్ ఏస్ క్లబ్ అనేది ఒకటి పెట్టాం, అగాపే చైల్డ్ ఇవాంజలిజం, ACE. ఏస్ అనే ఇంగ్లీష్ మాటకు టాప్ ర్యాంకింగ్ అని కూడా అర్థం, అతి ఉత్తమమైన క్లబ్ అని అర్థం. తర్వాత అబ్రివియేటెడ్ ఫామ్ అది ACE అంటే అగాపే చైల్డ్ ఇవాంజలిజం. అది దాని ఫౌండర్ నేనే. ఆ ఏస్ క్లబ్ యొక్క సెంట్రల్ VBS ఇక్కడ. ఇది అయిన తర్వాత ఇది కాగానే భీమవరంలో పెట్టాము, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, వైజాగ్, ఇటు నిజామాబాదు, అనేక స్థలాల్లో, ఇటు జహీరాబాద్ కూడా జరిగింది. అనేక స్థలాల్లో పెట్టినటువంటి ఆ పిల్లలు, అటెండ్ అయిన పిల్లలందరి నంబర్ టర్న్అవుట్ చూస్తే ఒక 10,000 మంది అయి ఉంటారు. ఇప్పుడు నేను ఈ పరిచర్య ఏస్ క్లబ్ అనే పేరు 25 ఏళ్ల కిందట పెట్టాం, కానీ నా సేవా జీవితమే 45 ఏళ్ళు.
నేను 45 ఏళ్ల కిందట నకరికల్ నల్గొండ జిల్లాలో సేవ ప్రారంభించినప్పుడు నా సంఘం ప్రభు రొట్టె ద్రాక్షారసం తీసుకొని ఆరాధించే సంఘం 25 మంది, 25 పీపుల్. అప్పుడు మా సండే స్కూల్ 400 మంది. అదే మెయిన్ మినిస్ట్రీ, మెయిన్ యాక్టివిటీ. నాకు పెద్దవాళ్లకు వాక్యం చెప్పేది నేను మెయిన్ యాక్టివిటీ అని ఎన్నడూ అనుకోలేదు నా లైఫ్లో. వింటాడు, బుర్రకాయ ఊపుతాడు, బాగుంది అంటాడు, కానీ వాడికి ఎంతవరకు అర్థమైందో, ఎంత పాటిస్తాడు ఏమో, ఏమి గ్యారంటీ లేదు. బయటికి వెళ్ళి మర్చిపోతాడు. కానీ పసిపిల్లలకు మనము ఏదైనా ఒక సత్యాన్ని బోధించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని అందుకుంటారు, జీర్ణించుకుంటారు, జ్ఞాపకం పెట్టుకుంటారు. కనుక నేను కూడా చిన్నప్పుడు 6 సంవత్సరాలప్పుడే కదా ప్రభు నా హృదయంలో చేర్చుకున్నాను. కాబట్టి అదే ప్రాయంలో ఉన్న పిల్లలకు సత్యాన్ని నేర్పించాలనే ఉద్దేశంతో మేము పరిచర్య ప్రారంభించాం. ఇప్పుడు ఒక 2023లోనే 10,000 మంది పిల్లలు అని అంటే మరి 45 సంవత్సరాల నుంచి అంత. అయితే ఇందులో మనం చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే పిల్లలు ఎవ్రీ ఇయర్ కొత్త 10,000 మంది అని కాదు. లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఈ ఇయర్ కొంతమంది వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు కూడా కొందరు వస్తారు. అలాగా మిక్స్డ్ పీపుల్ ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా మరి ఇన్ని సంవత్సరాలలో నేను లక్షల మందికి సువార్త చెప్పాను. అయితే వెరీ క్లియర్లీ, ఆనెస్ట్లీ ఐ కెన్ టెల్, ఎప్పుడు కూడా మతము అనే మాట మేము వాడము. ఫలానా మతం మంచిది కాదు అని, హిందూ మతం మంచిది కాదు, ఇస్లాం మంచిది కాదు, బౌద్ధం మంచిది కాదు, యేసు మతమే మంచిది, ఈ మతంలో మనం ఉండదు, ఈ మతంలోకి రావాలి అనే సంగతి ఎప్పుడు ఈ 45 ఏళ్ళుగా నేను ఎవరికి చెప్పలే. నేను కానీ నా తోడి సువార్థికులు కానీ, మా ఏస్ క్లబ్ మెంబర్స్ కానీ, టీచర్స్ కానీ ఎవరు కూడా ఉదాత్తమైన విషయాలు నేర్పిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అంశం ఏంటంటే ఇవాళ ఈ VBSలో నిజమైన సమాధానం. నిజమైన సమాధానం అనంటే చుట్టూ కూడా తుఫాను మధ్యలో చిక్కుకుపోయినా సరే, బీభత్సంగా ఉన్న వాతావరణంలో మన హృదయం లోపల సమాధానం ఎలా ఉంటుంది, అది నిజమైన సమాధానం. ఉపద్రవాల మధ్యలో ఇన్నర్ పీస్, అంతరంగ శాంతి చెక్కు చెదరకుండా ఉండడం ఎలా సాధ్యం? తర్వాత సృష్టికర్తకు మనకు భయభర్త సమాధానం లేదు, దైవోగ్రతకు పాత్రలు ఎలా సమాధానం? దేవుడితో సమాధానం కలిగి ఉంటే మనలో మనకు ఇన్నర్ పీస్ ఉంటుంది. తర్వాత సమాజంలో కూడా ఒకళ్ళొకరు ద్వేషించుకోకుండా అందరం అన్నదమ్ములమే అని ఒకరితోనొకరు సమాధానంగా ఉండాలి. అందరం కలిసిమెలిసి ఉండాలి అనే ఉదాత్తమైన ఆశయాన్ని ఈ ఆశయాన్ని మనం ప్రచారం చేసినప్పుడు కొందరికి ఇష్టం ఉండదు. సమాధానం కొరకు చిన్న పోరాటాలు చేయాల్సి వస్తుంది అనే ఈ తరహాలో ఉంటే మాటికి. ఈసారి అయితే మేము అంబేద్కర్ మహాశయుని గురించి కూడా చెప్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఇలాంటి వాళ్ళని కూడా చెప్తున్నాం. అంటే సామాజిక సంస్కర్త. కనుక ఇది కన్వర్షన్ ప్రోగ్రామ్ కానే కాదు. వి డోంట్ బిలీవ్ ఇన్ కన్వర్షన్ ఎట్ ఆల్. లెట్ దెమ్ నో ద ట్రూత్. సత్యాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెడతాం, వాళ్ళు నమ్మని నమ్మకపోని. మేమేమి మతాలు మార్చాలనే ఉద్దేశం కాదు. కానీ పిల్లల్ని మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళుగా, అబద్ధం ఆడొద్దు, తల్లిదండ్రికి అన్ని విషయాలు లోబడి ఉండాలి, గురువులను గౌరవించాలి, దేశాన్ని ప్రేమించాలి, మన దేశం చాలా గొప్ప దేశం, ఇవన్నీ నేర్పిస్తుంటాం 45 ఏళ్ళుగా. కాబట్టి మాకు ఒక యూనిక్ మెథడ్ అండ్ యూనిక్ ఐడియాలజీ, యూనిక్ విజన్ అనేది ఉన్నది. మా దగ్గర పెరిగిన పిల్లలు సంఘ విద్రోహ శక్తులు కాకూడదు, మతోన్మాదులు కాకూడదు, కుల పిచ్చి, మత పిచ్చి ఉన్నవాళ్ళు కాకూడదు, కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించే వాళ్ళుగా
సిద్ధపరుస్తున్నా. వాడు యేసయ్యను నమ్మని, అల్లాను నమ్మని, రాముడిని నమ్మని, అయ్యప్పని నమ్మని, ఇంకో అమ్మవారిని నమ్మని, ఎవరినైనా నమ్మని, ఆఖరి నాస్తి కూడా అయిపోనీ కాక, వీ డోంట్ కేర్. అయినా సరే వాడు మన అన్నయ్య తమ్ముడు అనుకోవాలి అనే ప్రేమతత్వాన్ని బోధించడానికి యేసు క్లబ్ పుట్టింది. అది మేము నమ్మకంగా చేస్తున్నాం 20 సంవత్సరాలు. ఎక్కడైనా రికార్డు ఉందా అసలు? అన్నీ మా ఆన్లైన్ లైవ్ ఉంటాయి. మతాలు మారండి, ఈ మతం గొప్పది, ఆ మతం ఎప్పుడైనా అన్నామా? ఎప్పుడైనా లేదు. కనుక మాదొక ఉదాత్తమైనటువంటి పరిచర్య 45 years జరుగుతూ ఉంది. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓ కాల్ తీసుకుంటాం సార్. కాల్ వచ్చింది. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అన్నయ్య నేను బెల్లంపల్లి నుండి రాజేశ్వరి అన్నయ్య. రాజేశ్వరి గారు. కర్వి రాజేశ్వరి. ఓకే అమ్మా, ఓకే. ఆఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో పంచుకోండి అమ్మా. సరే అన్నయ్య. అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. అయితే నేను పెంటెకోస్ట్ చర్చికి వెళ్తాను నాన్నగారు. చాలా సంతోషం. అయితే మాకు రొట్టె బల్ల వారం ఇవ్వట్లేదు. నెలకు ఒకసారి ఇస్తున్నారు. మళ్ళీ ఆడైనా కూడా డబల్ రొట్టి ఇస్తున్నారు అంకుల్. దేవుడా, అసలు ఆ బేకరీ బన్నా? బేకరీ బన్ ఇస్తున్నారు. అయ్యో దేవుడా, చాలా తప్పు. మీరు రాసిన గ్రంథాలన్నీ చదివిన, ప్రభురాత్రి బోధన రహస్యం కూడా చదివిన. అది చదివిన తర్వాత నాకు సత్యం అనేది ఏంటిదో తెలిసింది. అంతకుముందు మేము హైదరాబాద్కి వచ్చినాము. హైదరాబాద్ లో మా ఆడబిడ్డ ఉన్నది. అయితే వెంకటేశ్వర పాస్టర్ చర్చికి వెళ్ళినాం అనుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే రెండోసారి ఫస్ట్ సారి బాప్తిసం తీసుకున్నాం. అయితే అది కరెక్ట్ గా అనిపించి ఆ మదరానికి ఒక 6 నెలలు హైదరాబాద్ లో ఉన్నాము. ఆ తర్వాత మళ్ళా వెంకటేశ్వర తోటి బాప్తిసం తీసుకున్నాం, ఆయన నేను. చాలా సంతోషం. అయితే గ్రంథాలు చదివిన తర్వాత సత్యం అనేది ఏంటి తెలిసిన. ఇప్పుడు నెలకు ఒకసారి ఇస్తా ఉంటే ఆ రొట్టె బల్ల తీసుకోవడానికి కూడా భయం అవుతుంది. అందులో మళ్ళా పులిసిన రొట్టె ఇస్తున్నారు. పులిసిన రొట్టె ఇస్తారు. అయితే ఈ గ్రంథాలు చదివిన వాళ్ళందరూ ఇక్కడ 2-3 ఉన్నారు. అయితే వాళ్ళు అంటున్నారు కదా, మరి నేను ఆ చర్చికి వెళ్తే ఎట్లా, మా ఆశీర్వాదాలు రావు కదా, వేరే చర్చికి వెళ్ళండి. ఇక్కడ నోవాహ్ అని ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన కూడా మీరు రాసిన గ్రంథాలను చదివింది కానీ మీ పేరు చెప్పట్లేదు. అట్లా కూడా చాలా మంది, 100 మంది ఉన్నారు. అయితే ఆ చర్చికి వెళ్తే బాగుంటది కదా, మీరు ఆశీర్వదించబడతారు అని అంటారు. మరి ఏం చేయమంటారు? మీకు దగ్గరలో ఓఫిల్ మినిస్ట్రీ చర్చ్ లేదా? లేదు నాన్నగారు. ఇక్కడ ఏ ఊరు మీది? ఎక్కడ? బెల్లంపల్లి, మంచిర్యాల డిస్టిక్. బెల్లంపల్లి లేకపోవడం మీద మన చర్చ్ ఉంది కదా. అవునా నాన్నగారు, నాకు తెలియదు. మీ నంబరు మార్క్ బాబు గారు మీరు సేవ్ చేసుకోండి. అమ్మ మీ హస్బెండ్ పేరు ఏంటమ్మా? శంకర్ నాన్నగారు. నీ పేరమ్మా? రాజేశ్వరి. రాజేశ్వరి శంకర్. సంతోషం. అయితే అంకుల్ ఇంకోసారి మా ఫాస్ట్ అంకుల్ మా ఇంటికి వచ్చిండు. వచ్చినప్పుడు నేను అడిగిన, అంకుల్ మరి రొట్టె బల్ల వారం ఇవ్వాలి కదా, మీరు నెలకు ఒకసారి ఇస్తారు అని అంటే ఆయన అసలు ఏం సపోర్ట్ చేయలేదు. అది ఆయన కూడా తెలుసు కానీ సంస్థ క్రమశిక్షణ బట్టి ఇస్తున్నాడు అనమాట. అయితే ఏం సపోర్ట్ చేయలేదు. ఇక్కడ బెల్లంపల్లి అందరూ అట్లనే. ఆయన మా పాస్టరు సంఘాలన్నిటికీ పెద్ద అన్నట్టు, ప్రెసిడెంట్. అయితే ఆయన చెప్పిన మాటనే ఇక్కడ అందరు వింటారు పాస్టర్ గారు. మరి ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. ఇక ఈ సత్యం తెలిసిన కానుండి అసలు గుండెల దడలు ఇస్తుంది. నెలకు ఒకసారి తీసుకోవాలంటే భయం అవుతుంది. లేదు బిడ్డ, నేను ఒక మంచి దారి చూపిస్తా. అక్కడ బెల్లంపల్లిలో మన విశ్వాసులు బోల్డ్ మంది ఉన్నారు. మీ అందరికి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తాను, నేను నడిపిస్తాను. డోంట్ వరీ. రైట్. సరే నాన్నగారు. ఇప్పుడు మరి చర్చికి వెళ్ళమంటారా, ఏం చేయమంటారు? నేను ఇంకో ఏర్పాటు చేసిన దాకా ఊరికని ఇంట్లో ఎందుకుంటారు, వెళ్తా ఉండండి. కానీ ఆ పులిసిన బన్ రొట్టె మాత్రం తీసుకోవద్దు. అదే నాన్నగారు, నాకు దేవుడు కళల ద్వారా కూడా మాట్లాడిండు. ఊరికే వాక్యం కొరకు వెళ్ళండి. ఆ పులిసిన రొట్టె తింటే చాలా పాపం, అది చాలా తప్పు. అదే మీరు రాసిన గ్రంథాలు చదవడం వల్లనే సత్యం అనేది తెలిసింది నాన్నగారు. ఇప్పుడు విశ్వ చరిత్ర 2సారి చదువుతున్నా మళ్ళా. చాలా సంతోషం బిడ్డ. గాడ్ బ్లెస్ యూ. అమ్మ నేను మీకు మంచి దారి చూపించి నడిపిస్తాను, మీరేం వరి అవ్వకండి. వాక్యం కొరకైతే సహవాసానికి వెళ్ళండి. నేను ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసే వరకు మీరు అక్కడికి వెళ్ళండి.
తర్వాత మంచి మార్గం చూపిస్తాను. ఐపీసీ ఇండియా పెంతకొస్తా మీది? లేదు నాన్నగారు, అటు పెంతకొస్తే అంటే ఏదో మరి అది అంటే మన్నా పెంతకొస్తుంది, ఇండియా పెంతకొస్తుంది, WM ఉంది, చాలా రకరకాల పెంతకొస్తున్నది. పెంతకొస్తా మీది? అంటే పాస్టర్లు చర్చ ఉంది కానీ దానికైతే ఏం లేదు మరి. అంటే పాస్టర్లు పెళ్లి చేసుకోవద్దనే సిద్ధాంతం ఉంటుంది, అదేనా? లేదు. పరిశుద్ధాత్మను ఎక్కువ నమ్ముతారు, వరాలు ఉన్నాయని నమ్ముతారు కానీ ఈ రొట్టెబల్ల విషయంలో ఒక్కటే నాకు నచ్చలేదు. చాలా బాధాకరం అమ్మా. అయితే నువ్వు వరి అవ్వద్దు, నేను ఒక మంచి ఏర్పాటు నీ కొరకు చేస్తాను. సరే నాన్నగారు. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 బాబులు. వావ్, ఏం పేర్లు పెట్టారు? పెద్దాయన పేరు అహరోన్ పాలు, చిన్నాయన పేరు మోజెస్ పాలు. 2 పాలే. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. దర్శనం కోసం కూడా ప్రేయర్ చేస్తాను నాన్నగారు. మంగళవారం ఫాస్టింగ్ ఉండి దేవుడు నాకు ఇట్లనే చెప్పిండు, అయ్యగారు దర్శనం కోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని. చాలా సంతోషం బిడ్డ. గాడ్ బ్లెస్ యూ. నేను మళ్ళీ కమ్ బ్యాక్ ఇన్ టచ్ విత్ యూ. ఓకే, ఏదైనా ఒకటి చేయండి నాన్నగారు ప్లీజ్. నేను చెప్తాను. నేను అన్నట్టు తప్పక చేస్తానమ్మా. నువ్వు సత్యం కొరకు బాధపడుతున్నావు, నేను ఎట్లా మర్చిపోతాను? తప్పకుండా మాట్లాడు. సరే నాన్నగారు, చాలా వందనాలు నాన్నగారు. గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా. ఇప్పుడు కాల్ చేస్తున్న వారు మీరు దయచేసి ఇప్పుడు కాల్ చేయండి. ఇప్పుడు కాల్ చేసినటువంటి వారు ఇప్పుడు కాల్ చేయండి. సార్, బెర్ముడా ట్రయాంగిల్ ఇంతవరకు ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. దీని గురించి బైబిల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందా? అది దేవుని సృష్టిలోని భాగమే కదా. ఈ ప్రశ్న ఓఫీర్ గారిని అడగాలని కోరుకుంటున్నాం. బెర్ముడా ట్రయాంగిల్ దేవుని సృష్టిలో భాగమే. అయితే సృష్టిలో ఉన్న విషయాలన్నిటిని గురించి బైబిల్ ఏం చెప్పదే. మనము నరకం ఎట్లా తప్పించుకోవాలో చెప్తుంది అంతే. ఓకే. దేవుని ఈ సృష్టిలో కొన్ని కోటానుకోట్ల రహస్యాలు, విషయాలు, అంశాలు అవి ఇప్పటి వరకు మనకు తెలియదు. అయితే దేవుడు అన్ని విషయాలు బైబిల్లో ఏమో రాయడు. మనం అగ్నిగుండం తప్పించుకొని నిత్య మహిమానందంలో ఎట్లా ప్రవేశించాలి, ఆ మార్గం ఏది, అందులో ఎలా నడవాలి అనే విషయం ఒకటే బైబిల్లోని అంశం. అంతేగాని ఇక విశ్వంలోని అవన్నీ విషయాలన్నీ బైబిల్లో ఉండవు. అట్లా ఉంటే అవన్నీ తెలుసుకొని మనం మోక్ష మార్గం ఒక్కటే తెలియక అగ్నిగుండంలో పడే అవకాశం. మనకున్న పరిమితమైన జీవితకాలం, పరిమితమైన జ్ఞానం, అందులో విస్తారమైన సంగతులన్నీ చెప్తా ఉంటే అసలుది అడుక్కుపోతుంది, మరుగైపోతుంది. అందుకని బైబిల్ డజంట్ స్పీక్ అబౌట్ దాట్. ఇంకా ఎన్నో ఉన్నాయి, అటువంటివి ఎన్నో ఉన్నాయి. వీ డోంట్ నో అబౌట్ దాట్. ఓకే సార్, మీరు కాల్ చేసినప్పుడు సార్ వేరే ఆన్సర్ చెప్తున్నారు కనుక అప్పటి వరకు మీరు హోల్డ్లో ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాను. లిఫ్ట్ చేసిన తర్వాత మాట్లాడట్లేదని మీరు కట్ చేసుకొని వెళ్ళిపోవద్దు. హోల్డ్లో ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయండి. హలో మార్క్ బాబు గారు, ప్రైజ్ లాడండి. గుంటూరు అగాపే సంఘం నుంచి రాజేంద్ర మాట్లాడుతున్నారు. ప్రైజ్ లాడండి రాజేంద్ర గారు. మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి. అయ్యగారు ప్రైజ్ లాడు. అయ్యగారు బాబు ప్రైజ్ లాడు నాయన. అయ్యగారు మార్కు సువార్త 9వ అధ్యాయం. ఎస్, చదువు నేను. మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. అయ్యగారు 25 చదవండి. ఏముందో. జనులు గుంపు కూడి తన యుద్ధకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అయితే అయ్యగారు, ఇప్పుడు పడిపోయిన దేవదూతల్లో కూడా ఇట్లా వికలాంగులు, హ్యాండిక్యాప్డ్స్ లాగా ఉంటారు అయ్యగారు. ఆ దేవదూత చెవిటి దూత, మూగ దూతని కాదు. మూగతనము కలిగించే దురాత్మ, చెవిటితనము కలిగించే దురాత్మ అది. వాళ్ళందరూ వికలాంగులేం కాదు, వాళ్ళకి చెవులు, కళ్ళు అన్ని, నోరు బాగానే ఉంటాయి. లేదు, అంగవైకల్యము కలిగించడం వాటికి సరదా అన్నమాట. ఒకసారి నడుము వంగిపోయిన స్త్రీని చూసి అంటాడు, బలహీనపరచు దయ్యం పట్టింది ఆమెకని.
ఓకే ఓకే ఆ దయ్యం బలహీనంగా ఏం లేదు, కానీ మనకు బలహీనత కలిగించాలని దానికి సరదా. ఓకే అలాగా. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్. ఓకే సార్. ఓఫిరే గారికి వందనాలు, మార్గబాబు గారికి వందనాలు. 2వ దినవృత్తాంత గ్రంథములు 25వ అధ్యాయం 20వ వచనంలో యెహోయాదా కుమారుడైన జెకర్యా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35లో ఉన్న బరకియా కుమారుడైన జెకర్యా ఒక్కరేనా లేక ఇద్దరు వేరు వేరా? దయచేసి తెలియచేయండి. పాస్టర్ బలే రాజు, ఏలూరు. అది 2వ దినవృత్తాంతములు 25-20. It is one of the discrepancies because of the copyist mistake. 25-20 సార్. 25-20 కాదే, వీళ్ళు 25-20 అని రాశారు సార్ ఇక్కడ. 24-20. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని జకర్యా ప్రవచించాడు. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతివేతల చేత అతన్ని చావగొట్టింది. ఇక్కడ ఇది యెహోయాదా కుమారుడైన జకర్యా. అక్కడేమో డిఫరెంట్ ఐడెంటిటీ రాయబడి ఉంటుంది. అది 23-35 సార్ మత్తయి సువార్త. అదే నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం బరకీయ కుమారుడు అని ఉంటుంది. బరకీయ కుమారుడు జకర్యా. అక్కడేమో జకర్యా యెహోయాదా కుమారుడైన జకర్యా, ఇక్కడేమో బరకీయ కుమారుడు జకర్యా. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాపీస్ట్ మిస్టేక్ ద్వారా వచ్చిన డిస్క్రిపెన్సీస్లో బైబిల్లో అనేకం ఉన్న వాటికి ఇదొకటి. ఓకే. అది కాబట్టి నేనైతే నమ్ముతున్నాను జకర్యా కుట్ర చేసి చంపబడ్డాడు, కుట్ర ద్వారా చంపబడ్డాడు, అతనే ఇతనని నమ్ముతున్నా. కానీ అక్కడ యెహోయాదా ఉంది, ఇక్కడ బరకీయ ఉంది కదా అనే డిస్క్రిపెన్సీ వస్తుంది అనమాట. దట్స్ కాపీస్ మిస్టేక్ అనుకుంటే సరిపోతుంది, బట్ ఇట్స్ ద సేమ్ క్యారెక్టర్. ఓకే. ఎందుకంటే ఆ రకంగా చంపబడిన వాళ్ళు ఇంకొకరు మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో లేడు. జకర్యా అనే పేరు రాళ్లతో ఆ మందిరం లోపల చంపబడడం అనేది ఒక జకర్యా అని ఉన్నాడు. ఫాదర్ పేరే వేరుగా వచ్చిందనమాట. ఓకే. ఓకే. మళ్ళీ ఇంకోటి ఇది ఓల్డ్ టెస్టిమెంట్ గురించి చెప్తున్నటువంటి విషయం. ఓల్డ్ టెస్టిమెంటే. సో ఓల్డ్ టెస్టిమెంట్లో ఇంకో క్యారెక్టర్ అయితే లేదు, అందుకొరకు అతనే ఇతను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో 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 అండి, నేను హలో అంటున్నాను, వినబడుతున్నా మీకు? కట్ చేశారు సార్, కనెక్ట్ కాలేదు. ప్రైజ్ ది లార్డ్ సార్. ఐఎమ్ జోసెఫ్ ఫ్రమ్ రాజమండ్రి. వాక్యం చెప్పేటప్పుడు సినిమా స్టోరీ లింక్ చేయొచ్చా? ఎగ్జాంపుల్, అరుంధతి ఆఫ్టర్ డైడ్ గాట్ వెపన్ టు కిల్ విలన్ లైక్ జీసస్ డైడ్ గాడ్ పవర్ ఓవర్ సిన్ అండ్ ఇన్ మూవీ మెమరీ లాస్ట్ పేషెంట్ ఈజ్ దేర్ లైక్ దట్ వీ కెన్ కంపేర్ వెన్ గివింగ్ గాడ్స్ వర్డ్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనే టేకే లుఫార్సిన్ అనే దాన్ని తర్జుమా చేసిన దానియేలు ప్రవక్తలు అంటే ఒకటి కావాలి. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అర్థం కావాలి నాకు. ఆ లాంగ్వేజ్ అది గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉన్నది. ఓకే. అయితే ఆయన బాధ అర్థమైంది ఏంటంటే, పరిశుద్ధమైన సమాజ కూటంలో వాక్యం చెప్తూ సినిమా కథలను కూడా తీసుకొచ్చి ఆ కథల్లోని పాత్రల పేర్లతో పాటు ఆ సినిమా కథనంతా గుర్తు చేసి, ఇప్పుడు ఆయన గుర్తు చేసుకొని కాంగ్రిగేషన్ కూడా గుర్తు చేసి వీళ్ళ మైండ్లు సినిమా హాల్లోకి వెళ్ళిపోతాయి. అట్లా చేయొచ్చునా అని బాధపడుతున్నారు ఆయన. అసలు అలా చేయకూడదు అనేది నిర్వివాదాంశం. అయితే నేను
సువార్త కొరకు ఒక పాయింట్ కొరకు నేను కొన్నిసార్లు సినిమాల్లోని విషయాలు కూడా, ఎందుకంటే నేను వాక్యం చెప్పినప్పుడు క్రైస్తవులే వినడం లేదు, అన్యులు క్రైస్తవేతరులు కూడా వింటున్నారు కనుక చాలాసార్లు సినిమాల్లో ఉన్న వాటిని, అనుకూలమైన వాటిని కొన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఒకసారి మైక్లో ఒక పాట నాకు వినపడింది. అది సినిమా పాట అని తర్వాత ఎవరు నాకు చెప్పారు. దేవుడు ఏకవచనం, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు బహువచనం. ఒక దేవుడు మనుషులందరినీ చేశాడు. ఈ మనుషులందరూ కూడా పలుకొని మళ్ళా కొందరు దేవుళ్ళని చేశారు. ఇంత గొప్ప ప్రపంచ చరిత్ర ఓ సినీ కవి చెప్పాడు. కనుక మనుషులు చేసిన దేవుళ్ళను గురించి కాదు, దేవుళ్ళను పుట్టించిన ఈ మనుషులను చేసిన ఆ ఏకవచనం చెప్పబడిన ఆ దేవుని గురించి మాట్లాడుతున్నా అని సువార్త పాయింట్ కొరకు. ఆ సినిమా పేరు చెప్పను, ఆ క్యారెక్టర్స్ చెప్పను, ఏం లేదు, ఆ విషయం చెప్తాను. మరి క్రైస్తవులే కాదు, ఆ పాటను బాగా ఎరిగిన క్రైస్తవేతరులు ఉంటారు సమాజంలో, వాళ్ళకు ఆ పాయింట్ అర్థమవుతుంది. అలాగే మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య అనే పాత పాట. అసలు మనుషులు మట్టితో చేయబడ్డారని చెప్పినోడెవడు వీళ్ళకి? బ్రాహ్మణులు ఏమో బ్రహ్మ తల నుంచి పుట్టారు, క్షత్రియులు భుజాల నుంచి పుట్టారంట చెబుతున్నారు. మట్టిలోంచి పుట్టారని చెప్పింది ఎవరు? బైబిల్ చెప్పింది. నమ్ముతున్నారా? మరి ఓ సినీ కవి రాశాడు, కమ్మగా విన్నారు, బాగుంది బాగుంది అన్నారు, పాపులర్ పాట అది. మనిషిని మీరు నమ్మిన బ్రహ్మయ్యేమో తల నుంచి ఒకరిని భుజాల నుంచి ఒకరిని పుట్టించాడు మీరు చెప్పుకుంటారు. కానీ మనిషిని మట్టిలో నుండి చేసిన బ్రహ్మయ్య యేసయ్య, ఆయన గురించి చెప్తున్నా నేనని. అలా సువార్త చెప్పడానికి కొన్ని పాయింట్లు వాడుకుంటాను. అది ఆ నైపుణ్యము, ఆ చాకచక్యం బోధకునికి ఉండాలి. మరి పచ్చిగా ఇటీవల వచ్చిన సినిమా, దాని కథ, దాని పాత్రలు అన్నిటినీ తీసుకొచ్చి అన్వయించి చెప్తే దానివల్ల పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్టే ఎక్కువ. కనుక అలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. అసలే వాడుకోవద్దని కాదు, కొంచెం విచక్షణాపూర్వకంగా వాడుకోవాలి. అది నేను చెప్పే సందేశం. ఓకే సార్, ఒక కాల్ తీసుకుంటాను సార్. హలో, ప్రెజ్లాడ్ అండి, క్షీరసాగర్ ముద్రణ కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నందన్ అండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. నందన్, బెంగళూరు నుంచి. ఏం చేస్తుంటారండి నందన్ గారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. ఓకే, మంచిది. ఓఫీస్ సార్ ఉన్నారు, మీ డౌట్ ఏమైనా ఉంటే పంచుకోండి. ఓకే అయ్యగారు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ నందన్, చెప్పండి. నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి. అలాగే. ఒకటి, ఇవాంజలిస్ట్ అంటే అర్థం ఏంటి? ఇవాంజలిస్ట్ గా పనిచేయడానికి హస్తనిక్షేపణం అవసరమా? మరియు ఏదైనా ఒక డినామినేషన్ వారు మీటింగ్ నిర్వహించినప్పుడు దానికి సంబంధించిన పోస్టర్, బ్యానర్ ఇట్లాంటి వాటిపై హస్తనిక్షేపణం పొందని ఒక వ్యక్తి ఫోటో వేసుకోవచ్చా, వేసుకోకూడదా అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఉపదేశం అంటే ఏమిటి? హస్తనిక్షేపణం పొందిన వారే ఉపదేశం చేయాలా అనేది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, యేసయ్య తల్లి అయిన మరియమ్మ యేసయ్య పుట్టిన తర్వాత కూడా పిల్లలను కనలేదా? ఒకవేళ మరియమ్మ యేసయ్య పుట్టిన తర్వాత పిల్లల్ని కని ఉంటే యేసయ్య సెలవు మీద మరియమ్మను యోహానుకు ఎందుకు అప్పగించాడు? 3 ప్రశ్నలు అయ్యారు. సంతోషం, సంతోషం. మొట్టమొదట మీ 3వ ప్రశ్నకు సమాధానం చెప్తాను. యోసేపు ద్వారా మరియమ్మ తర్వాత యేసయ్యను కన్న తర్వాత కొంతమంది పిల్లలను ఆమె కన్నది అనేది నిర్వివాదాంశము, బైబిల్ తేటగా చెబుతున్నటువంటి విషయం. ఖచ్చితంగా యేసు ప్రభు వారి తరువాత ఆమెకు ఇంకా కొంతమంది సంతానం ఆమెకు పుట్టారు. మత్తయి 13వ అధ్యాయము 55 చూడండి. మత్తయి 13:55 చదవండి.
మీ దగ్గర బైబిల్ ఉందా బ్రదర్ నందన్? అయ్యగారు నేను బయట ఉన్నాను, ఒక నిమిషం మొబైల్ ఓపెన్ చేస్తున్నాను. పర్వాలేదు, ఇప్పుడు మార్క్ బాబు చదువుతారు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా యనువారు ఇతని సహోదరులు కారా? ఇతని అక్క చెల్లెలందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చానని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అది కాబట్టి ఈ అక్క చెల్లెళ్ళు అనేది మాత్రం రాంగ్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో సిస్టర్స్ అని ఉంటుంది. సిస్టర్స్ అనే ఉండాలి కానీ అక్కలు ఏం లేరు ఆయనకు ఉన్నది చెల్లెళ్ళే. తర్వాత మార్కు సువార్తలోనికి రండి, 3వ అధ్యాయం. మార్కు 3వ అధ్యాయం 31. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీకోసరం వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి, కనుక మొత్తం మీద సహోదరులు ఉన్నారు. మరి అలాగా ప్రభు యొక్క సహోదరులు సహోదరీలు, ఆయనకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక అద్భుతమైనటువంటి లేఖనాధారం, ఆమె లైఫ్ టైం వర్జిన్ కాదు. జీవితకాలము ఆమె వర్జిన్ కాదు. ఓన్లీ యేసు పుట్టేదాకా మాత్రమే ఆమె వర్జిన్. ఆ తర్వాత ఆమె మామూలుగానే సంసారం చేసింది. యోసేపు ద్వారా కొంతమంది పిల్లలను ఆమె కన్నది. తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో తన తొలిచూలు కుమారుడు. తొలిచూలు అంటే ఫస్ట్ బార్న్, ఫస్ట్ ఇష్యూ అన్నమాట. యేసు ప్రభు వారు తొలిచూలు కుమారుడు. ఆ తర్వాతనే ఇక మిగతా వాళ్ళు మరియమ్మకు పుట్టారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మిగతా వాళ్ళు పిల్లలు ఆమెకు ఉంటే గనక యోహానుకి ఎందుకు అప్పగించాడు? సొంత పిల్లలే చూసుకోవచ్చు కదా అనే పాయింట్. దాని గురించి చాలాసార్లు నేను చెప్పాను. యోసేపు మరియమ్మ కంటే చాలా వయసులో పెద్దవాడు, చాలా పెద్దవాడు కనుక ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఆయన వయోభారాన్ని బట్టి చనిపోయాడు. ఈ ఆడపిల్లల మీద భారం పెట్టలేడు. ఆయన తమ్ముళ్ళేమో ఇంకా బాధ్యత తెలుసుకోలేదు, భారం మోయలేదు. యేసు ప్రభు వారు వడ్రంగి పని ఆయనే చేసినట్టు కూడా రాయబడింది. ఆయన వడ్రంగి పని చేశాడు. ఎందుకంటే తమ్ముళ్ళు ఎవరు కూడా కష్టపడి డబ్బు సంపాదించి అమ్మని అందరిని పోషించాలనే జ్ఞానం ఇంకా రాలేదు వాళ్ళకి. అందుచేత వాళ్ళేమో సంపాదన లేదు, ఆడపిల్లల మీద భారం పెట్టలేడు. నేను ఉన్న ఇంతవరకు అమ్మ భారం అంతా మోసిన వాడు, నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు అమ్మ సంగతి ఏంటి? మరి నానేమో చనిపోయారు, యోసేపు చనిపోయాడు, ఎలాగా అని అప్పుడు యోసేపు యోహానుకు మరియమ్మ అప్పగించేది. ఎందుకంటే మరియమ్మను యేసు ప్రభు వారు యోహాను అనే శిష్యునికి అప్పగించేశారు. యోసేపు చనిపోయాడు, మరియమ్మ బ్రతుకుంది. యేసయ్య భారము మోయడానికి తమ్ముళ్ళేమో జ్ఞానం ఇంకా రాలేదు, చెల్లెళ్ళ మీద భారం పెట్టలేడు. యేసు ప్రభు వారు మంచి కొడుకుగా, బాధ్యత గల కుమారుడుగా అమ్మ భారాన్ని దగ్గరి బంధువు అయినటువంటి యోహానుకు అప్పగించేశాడు. అది మీ 3వ ప్రశ్నకు సమాధానం. ఇంకొక ప్రశ్న ఏమడిగారు? 2వ ప్రశ్న చెప్పండి. 2వ ప్రశ్న ఏంటది? ఉపదేశం అంటే ఏమిటి? హస్త నిక్షేపణం పొందిన వారే ఉపదేశం చేయాలా? ఇప్పుడు ఒక మంచి మాట మీకు చెప్తా వినండి. ఇంజక్షను డాక్టర్ గారే ఇవ్వాలనా
లేకుంటే నర్సు కూడా ఇవ్వచ్చా, ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇవ్వచ్చా, కాంపౌండర్ కూడా ఇవ్వచ్చా? అసలు డాక్టరు కాంపౌండర్ కాకపోయినా మామూలు లే పర్సన్ ఎవరన్నా నేర్చుకొని ఇంజెక్షన్ ఇవ్వచ్చా అని అంటే, కొన్ని పరిస్థితుల్లో అందుబాటులో డాక్టర్ లేడు, నర్సు లేదు, కాంపౌండర్ లేడు, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం నేర్చుకున్న ఒక లే పర్సన్ ఉన్నాడు. ఫలానా ఇంజెక్షన్ ఇతనికి అవసరము అని తెలిసి వెంటనే తెలిసిన వాడు ఇస్తాడు. వాడు డాక్టర్ కాదు, నర్సు కాదు, ఏది కాదు. అట్లాగా ప్రత్యేకంగా అభిషేకించబడ్డటువంటి అభిషిక్తులు ఉన్నప్పుడు వాళ్ళు పరిచయం చేస్తారు, వాళ్ళు అందుబాటులో లేరు. ఉపదేశం అంటే నడవాల్సిన మార్గం ఏదో చెప్పడం ఉపదేశం. ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఎదగాలో ఆ మార్గం చూపించే ఆ ప్రసంగం పేరు ఉపదేశం. మరి అది అవసరం ప్రజలకు, చెప్పడానికి ఎవరూ లేరు. నాకు తెలుసు కానీ నేను ఆర్డెంట్ కాదు, నేను అభిషిక్తుడిని కాదు కనుక చెప్తే తప్పు లేదు. మరి డాక్టర్ లేనప్పుడు ఇంజక్షన్ ఇవ్వకుండా వీడు చచ్చిపోయేదానికంటే నాకు తెలుసు కనుక ఇవ్వడం వాడిని బ్రతికించడం మంచిది కదా. కనుక అలాగే ఇవ్వచ్చు. కానీ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. ఏంటంటే ఈ ఇంజక్షన్ ఇవ్వడములో ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే, సరైన స్టెరిలైజేషన్ లేదు, లేకపోతే స్టెరిలైజ్డ్ సిరంజ్ దొరకలేదు, లేకపోతే ఎవరికో వాడింది మళ్ళీ వాడారు, యూజ్ అండ్ త్రో ఇంజక్షన్ సిరంజ్ వాడలేదు, కొన్ని పొరపాట్లు చేశాడు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డోసు ఇచ్చాడు. అలాంటప్పుడు పేషెంట్కి ఏదన్నా ప్రమాదం జరిగితే డాక్టర్ చేతిలో జరిగినప్పుడు ఉన్నంత సేఫ్టీ ఈ డాక్టర్ కానివాడు నేర్చుకొని ఇచ్చినటువంటి సందర్భంలో అంత సేఫ్టీ ఉండదు. ఒక డాక్టర్ ఇచ్చాడు ఇంజక్షను, అది రియాక్షన్ అయినా ఏదైనా ఆయన ముందు టెస్ట్ డోస్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎంతవరకు ఇవ్వాలో, ఎటువంటి సిరంజ్ వాడారో ఆయనకు టెక్నికల్గా కొన్ని తెలుసు. అంత నాలెడ్జ్ లేని వీడేం చేస్తాడంటే ఇంజక్షన్ పొడవడమే వచ్చు, ఏ యాంగిల్లో పెట్టాలి, ఎట్లా పెట్టాలి తెలుసు, వచ్చు, కూర్చేస్తాడు. కానీ ఓవర్ డోస్ అయింది, సరైన సిరంజ్ వాడలేదు, ఇంకా కొన్ని కారణాలతో ఏదైనా వాడికి రియాక్షన్ అయితే వీడిని జైల్లో వేస్తారు. ఏమండి వేస్తారా వేయరా? వాడికి ప్రాణాపాయం అయిందనుకో వీడిని పట్టుకోరు పోలీసులు. ఎవడిచ్చాడు ఇంజక్షన్ అంటే నువ్వు ఎందుకు ఇచ్చావు, నువ్వు డాక్టరా అంటారు. కాబట్టి దేవుని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు పిలిచి అభిషేకించి చెక్కి మలిచి సిద్ధపరిచి ఆ కృపా వరములు ఇచ్చి అధికారికంగా నియమించినటువంటి వాడి దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ వేరు. మరి ఎవరు లేరు కనుక నాకు కూడా తెలుసు కనుక నేను చెప్తాను అనుకున్న వాడికి ఆ స్టేటస్ ఉండదు, దేవుని ముందైనా మనుషుల ముందైనా. అర్థమైందా? సరే, ఇది రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? సువార్థికుడు అంటే అర్థం ఏంటి? ఇవాంజలిస్ట్ గా పని చేయడానికి హస్త నిక్షేపణం అవసరమా? ఏదైనా ఒక డినామినేషన్ ఒక మీటింగ్ నిర్వహించినప్పుడు దానికి సంబంధించిన పోస్టర్ గానీ లేదా బ్యానర్ గానీ వాటిపైన అభిషేకం లేని ఒక వ్యక్తి ఫోటోను వేసుకోవచ్చా, వేసుకోకూడదా? ఇప్పుడు ఇవాంజలిస్ట్ అనేది ఎవరంటే, మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో 4 లేక 5 విధముల పరిచర్యలు పరిచారకులను దేవుడు తన సంఘానికి వరముగా ఇచ్చినట్టుగా రాయబడింది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని సువార్తికులుగాను, ప్రవక్తలుగాను, ఆ పిమ్మట కొందరిని కాపరులనుగా, ఉపదేశకులనుగా నియమించను. ఇందులో అపోస్తలులు, సువార్తికులు నేను ఆదీపస్తంభంలో రాశాను అనుకుంటాను. అందులో అసలు అపోస్తలులు ఎవరు, సువార్తికులు ఎవరు, ప్రవక్తలు ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఎలా గుర్తుపట్టాలి అనే స్పష్టమైనటువంటి వివరణ ఈ పుస్తకంలో రాశాను. ఇక్కడ ఉంది చూడండి, అపోస్తలులు ఎవరు, ప్రవక్తలు, సువార్తికులు ఎవరు, కాపరులు ఎవరు. కనుక ఆ బుక్ మీరు చదవండి బ్రదర్ నందన్, అది తెప్పించుకొని మీరు చదవండి. అయితే సువార్త ప్రకటించడానికి ప్రత్యేకముగా దేవుని చేత వరము పొంది
అభిషేకించబడి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే జ్ఞానము సామర్థ్యంతో సువార్త చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు స్పెషల్లీ చోజన్ వెసల్స్. అయితే హస్తనిక్షేపణం అవసరమా అన్నారు కదా. ఈ రెండో ప్రశ్నకు సమాధానం చెప్పింది ఇప్పుడు ఇంజక్షన్ ఇవ్వడానికి సర్టిఫికేట్ అవసరమా అన్నట్టున్నది. సర్టిఫికేట్ లేనోడు కూడా ఇంజక్షన్ ఇస్తాడు, కానీ అక్కడ వాడికి రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉంటుంది. వాడు ఏదన్నా తప్పు సిద్ధాంతం చెప్పినా క్రీస్తు న్యాయపీఠం ముందు తోలు ఊడిపోతుంది. ఒక గురు శిష్య పరంపర ఉండాలి. పౌలు తిమోతి మీద హస్త నిక్షేపణ చేశాడు. తిమోతికి చెప్పాడు, త్వరపడి ఎవరి మీద నేను హస్త నిక్షేపణ చేయొద్దన్నాడు. అంటే తిమోతి మరి కొంతమంది మీద పెట్టాడు. ఇట్లా గురు శిష్య పరంపర ఉన్నప్పుడు ఒట్టిగానే చేయబెట్టరు. వాడికి కావలసినటువంటి జ్ఞానము, సిద్ధాంత పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం అంతా వాడికి నేర్పించి సిద్ధపరిచి అప్పుడు చేతులు పెడతారు. అలాంటప్పుడు వాడు ఇంజక్షన్ కరెక్ట్గా ఇస్తాడన్నమాట. కనుక ఎవరు పడితే వాళ్ళు సువార్త చెప్పొచ్చు. ఆ మాటకు వస్తే సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవునిది, క్రైస్తవ స్త్రీది. మీరు వెళ్ళండి. ఇప్పుడు ప్రకటించేవారు లేకపోతే వారు ఎలాగ వింటారు? పంపువాడు లేకపోతే వాడు ఎలా ప్రకటిస్తారంటాడు పౌలు. కనుక డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గాస్పుల్ ప్రాపగేషన్లో ప్రతి క్రైస్తవ విశ్వాసికి పాలు పంపులు ఉండాలి. మన నోరు తెరిచి సువార్త చెప్పాలి, లేకపోతే కరపత్రమైన ఇవ్వాలి, లేకుంటే చెప్పే వాళ్ళ దగ్గరికి నడిపించాలి, లేకపోతే సువార్త ప్రకటన భారము సామర్థ్యం కలిగిన వాళ్ళని ఆర్థిక సహాయం చేసి పంపించాలి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సువార్త నిరంతరం వ్యాపిస్తుండడానికి మనందరం కూడా అభిషిక్తులు కాని వాళ్ళందరూ పని కలిగి ఉండాలి. కానీ దేవుని చేత ప్రత్యేకించబడ్డ సువార్థికులు అంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్యారంటీ అనేది మామూలుగా చెప్పే వాళ్ళ దగ్గర ఉండదు. ఎప్పటికైనా అధికారికంగా నియమించబడ్డటువంటి ఒక ఎంబీబీఎస్ డాక్టర్, రికగ్నైజ్డ్ లైసెన్స్డ్ డాక్టర్ దగ్గరికి ఈ మామూలు ఆర్ఎంపీలు అందరూ పోవాల్సిందే, సూనర్ ఆర్ లేటర్. రైట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్. దీంట్లోనే ఏదైనా ఒక డినామినేషన్ వాళ్ళ సంఘానికి సంబంధించిన ఒక మీటింగ్ నిర్వహించినప్పుడు పోస్టర్, బ్యానర్ ఇట్లాంటివి తయారు చేసుకుంటారు కదా. వాటిపైన ఒక వ్యక్తి హస్తనిక్షేపణం, అభిషేకం పొందని ఒక వ్యక్తి ఫోటో వేసుకోవచ్చా? అసలు అభిషేకము పొందని ఒక వ్యక్తిని దేవుని ప్రతినిధిగా అసలు రికగ్నైజే చేయొద్దు. హస్తనిక్షేపణ పొందని వాడిని దేవుని పక్షంగా మాట్లాడడానికి మనం రికగ్నైజ్ చేయగలిగితే అది రైట్ అవుతే అసలు హస్తనిక్షేపణ పద్ధతి అబాలిష్ చేయాలి. వాక్చాతుర్యం ఉన్న ప్రతివాడు చెప్పొచ్చు అని రూల్ పెట్టుకోవాలి. ఆ హస్తనిక్షేపణ లేకపోయినా వాడు దేవుని పక్షంగా మాట్లాడగలిగితే మరి ఇప్పుడు మనం చేతులు పెట్టేది ఎందుకు అనవసరంగా? అంటే అయ్యగారు బోధకులుగా కాదు, ఒక బోధకుడు వేరు, ఈ ఫోటోలో ఉన్న చాలా మందితో ఒక 4-5 ఫోటోలు వేస్తుంటారు. అంటే ఇన్వైట్ చేసే వాళ్ళనా నిక్షేపంగా వేసుకోవచ్చు, అది వేరు. ఆహ్వానించేవారు, కమిటీ అట్లా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే బ్రదర్, రైట్. హలో సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. క్షీరసాగరం కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జకర్య, జైత్యాల నుండి మాట్లాడుతున్నా. ఎక్కడ నుండి అండి? జగిత్యాల నుండి జకర్య గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి. అయ్యగారు వందనాలు. వందనాలు జకర్య గారు, చెప్పండి. సార్, నాకు ఒక సందేహం చెప్పండి, పర్వాలేదు, నాకు తెలిస్తే చెప్తాను. ఒక కొత్త ఏరియాలో సంఘము నడిపేమని దేవుడు చెప్తే నడిపిస్తున్నా. ఒక 2 దొరికారు. అయితే అందులో ఒక ఫ్లెక్సీ కొట్టించాలనుకుంటున్నాను నేను. ఫ్లెక్సీ అయితే మధ్యలో స్థిలో గుర్తు పెట్టి, ఒక పక్క హోమ్ గుర్తు పెట్టి, ఇంకొక పక్క ఇస్లాం వాళ్ళ గుర్తు పెట్టి, దాని కింద నా మందిరం సమస్తమైన అన్ని జనులకు ప్రధాన మందిరము అని పెట్టాలనుకుంటున్నా. ఏం పర్లేదు, పెట్టండి. ముంగమూరు దేవదాసాయి గారు మాట్లాడిన మాట పెట్టండి, ఏమి అభ్యంతరం లేదు. తర్వాత మీరు ఒకసారి ఒక మాట మాట్లాడారు, అది కూడా పెట్టాలనుకుంటున్నా, మీ ఫోటో పెట్టి పెట్టండి, ఏం పర్లేదు.
క్రైస్తవుల దేవుడైన యేసును కాదు, అన్ని మతాల సారమైన యేసు. తప్పకుండా ఫోటో పెట్టాలనుకుంటున్నా సార్. తప్పకుండా పెట్టండి జకరి గారు, నో అబ్జెక్షన్. ఓకే, థ్యాంక్ యూ అయ్యగారు. గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే బ్రదర్, రైట్. ఓకే, థ్యాంక్ యూ అయ్యగారు. మంచి సార్, మరి సమయం లేట్ అయినప్పటికీ మాకు మీ విలువైన సమయాన్ని అనుగ్రహించి మరి మాకున్న సందేహాలు, మరి కాలర్స్కి, వీక్షకులకున్న సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు సార్కి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ వారి విలువైన సమయాన్ని, వారు రెస్ట్ లేకుండా దేవుని సేవలో ఉంటూనే వారి విలువైన సమయాన్ని మనకు అనుగ్రహించారు, మన సందేహాలు నివృత్తి చేశారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థించండి, నలుగురికి పరిచయం చేయండి. ఈ యొక్క సమాధానాలు లేక ఎంతోమంది వారు ప్రశ్నార్థకంగా మిగిలిపోతూ ఉన్నారు కనుక వారికి ఈ యొక్క సమాధానాలు చేరవేసి ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. వచ్చే శుక్రవారం మళ్ళీ క్షీరసాగర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్. థ్యాంక్ యూ.